ముందుగా సభకు నమస్కారం. అట్లాగే మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కూటమికి అఖండ మెజారిటీ అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అట్లాగే ఇక్కడ స్థానికంగా జరిగిన ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఆదరించి అఖండ మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన పార్లమెంట్ సభ్యులు కమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే వెస్ట్ ఎమ్మెల్యే మాధవి గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, రూరల్ మన ప్రతిపాడు ఎమ్మెల్యే గౌరవనీయులు రామాంజనేయులు గారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్గా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన శ్రీనివాసరావు గారు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రశ్న మీకు క్లియర్గా ఒకటే, మీరు డైరెక్ట్గా వచ్చిన కార్మికులకి పే చేశారా లేదా ఒక సొసైటీకి పే చేశారా? ఒకవేళ సొసైటీకి పే చేసేటట్టయితే సొసైటీ వారికి మీకు జరిగిన కాంట్రాక్ట్లో వారి క్యాష్ రూపంలో చెల్లించమని ఉందా, లేకపోతే బ్యాంకు ద్వారా చెల్లించమని ఉందా? అట్లాగే ఎవరైతే ఈ యొక్క టెంపరీ కార్మికులను పెట్టుకున్నాం అని చెప్తున్నారో, మీరందరూ ఎవరైతే మున్సిపల్ ఏఈలు ఉన్నారో, అట్లాగే మేస్త్రులు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మస్తర్ రిపోర్ట్ ఉంటుందా? ఆ మస్తర్ ఏ తారీఖున ఎవరెవరు అటెండ్ అయ్యారనేది వాళ్ళు క్లియర్గా ఆధార్ కార్డు కానీ, అటెండెన్స్ రిజిస్టర్ కానీ, ఏ ద్వారా మీరు చెల్లించారో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, పేమెంట్ ఏ విధంగా ఏ మోడ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా, ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని ఈ యొక్క గౌరవనీయులు మేయర్ గారి ద్వారా సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. అతి తొందరలో నిన్న పేపర్లో కూడా మేము ప్రశ్న వేసిన తర్వాత కార్మికులు లేకుండానే వారి పేరు చేసాలని జరిగింది. దాన్ని మీరు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇన్పార్షియల్గా దాని మీద విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే నిజంగా అట్లా కనుక జరుగుంటే వారిని ఏ హోదాలో ఉన్నా కూడా ఈ జరిగిన పెద్ద స్కామ్ని మీరు పట్టబయలు చేసి వారిని విచారించాలని చెప్పి సభ ద్వారా కోరుకుంటున్నాం. సార్, సిడిఎంఏ గారి ఉత్తర్వుల మేరకు కరోనా సమయంలో ఉన్న వర్కర్స్కి 20% అడిషనల్ వర్కర్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం అడిషనల్ వర్కర్స్ని 20%, ఉన్న వర్కర్స్కి 20% వర్కర్స్ని తీసుకోవడం జరిగిందంటే, అవి మనం ఏంటంటే సొసైటీస్ ద్వారా తీసుకోవడం జరిగింది. మనం అయినా ఫస్ట్లో ఏంటంటే సొసైటీస్ ద్వారా పేమెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత జనాభా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ వాళ్ళు వేరే అందరూ కలిపి లేదు డైరెక్ట్గా వర్కర్స్ పేరునే ఏమంటే, తర్వాత సెకండ్ హాఫ్ అంతా మాత్రం వర్కర్స్ బ్యాంక్ అకౌంట్స్లోనే ఇవ్వడం జరిగింది. సొసైటీ ద్వారా ఎన్ని నెలలు పేమెంట్ చేశారు? డైరెక్ట్గా ఎంతకాలం చేశారు? సొసైటీ ద్వారా ఎంతకాలం చేశారు? ఈ సొసైటీ కాలం చేసినట్టయితే సొసైటీకి మీకు జరిగిన అగ్రిమెంట్లో ప్రతి వర్కర్ ఆధార్ కార్డు డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేశాడా లేదా? మీరు ఆ సొసైటీ వాళ్ళు కూడా ఆ వర్కర్కి ఆధార్ కార్డు ఉన్న వ్యక్తికి క్యాష్ రూపంలో పే చేశాడా, డైరెక్ట్గా బ్యాంకు ద్వారా పే చేయాలని మీకు ఏమైనా కండిషన్లు ఉన్నాయా మీ దాంట్లో? అవన్నీ కూడా వివరించండి. ఇది క్యాష్ పేమెంట్ అకౌంట్ సెక్షన్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. బహుశా ఎట్లా జరుగుతుంది క్యాష్ పేమెంట్? సొసైటీ వారికి అకౌంట్ సెక్షన్ ద్వారా పేమెంట్ చేయాలి. క్యాష్ ఇస్తారా లేకపోతే సొసైటీకి మీరు ఏమన్నా చెక్ ద్వారా చెల్లిస్తారా? అధ్యక్ష, బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ వర్కర్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా సొసైటీ చెక్ ఇస్తారు. ఆ సొసైటీ వాళ్ళకి మాకు రిటర్న్గా మరి ఇంకో చెక్ ఇస్తారు. సో ఆ చెక్ని 2 చెక్లు తీసుకెళ్ళి బ్యాంక్ వేస్తాం. సో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది.
ఎవరు సొసైటీ అకౌంట్లోకి వెళ్ళిందా డైరెక్ట్గా ఎవరైతే వర్కర్ అకౌంట్లోకి వర్కర్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. సరే ఆ వివరాలను కూడా నేను తెలియదు. ఏ నెల ఎంతమంది వర్కర్లు చేశారు, ఎంత 20% ఏ వర్కరు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చేసుకొని మీరు వీలైన తొందరగా మీ యొక్క సబ్మిట్ చేయండి. అలాగే సార్.